శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ. ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు, ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే 100% జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందది గ్రహించాలి. ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత. అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది. కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది, ఏ పదవి రావాలనో అది వస్తుంది, ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు, ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ 2026 ఉగాది పండుగ వరకు కూడా సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆదాయము 5, వ్యయం 3, రాజపూజ్యత 1, అగౌరవము 5 ఉంది. ఈ రాశి వాళ్లకు శని యొక్క ప్రభావము అనేటువంటిది ఉండేదాని వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ, అపనిందలు, అనవసరమైనటువంటి మాటలు పడటము లాంటివి కానీ ఇవి ఉంటాయి. కుటుంబములో సమస్యలు అనేటువంటివి అనూహ్యముగా ఏర్పడతాయి గాక. బాగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడి ఎలా వాటిని తీసుకోవాలనో తెలియక సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చును. ఈ రాశి వారికి ఇన్నాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కాస్త పొయ్యేటువంటి సూచనలు దగ్గర పడ్డాయి. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. సరే, కేసులు అట్లాంటివి ఉండినా, ఒకవేళ ఉన్నవాళ్ళ లేదా కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉండినా, ఏదైనా ఇబ్బందులు ఉండినా వాక్కు చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము సాధించటం అనేటువంటిది కూడా ఉన్నది. ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు గృహయోగం ఉంది. ఈ సంవత్సరము చాలా బాగుంది. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము, ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది. ఈ రాశి వాళ్లకు స్త్రీలకు విశేషమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో మంచి యోగం ఉన్నది. పదవీ యోగము కూడా ఉంటున్నది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగము కూడా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు
ఇబ్బందులు అనేటువంటివి ఉండినను అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి మంచి కాలముగా ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కొన్ని చాలా దగ్గరి వరకు వచ్చి వాళ్ళ చేతికి అందకుండా తప్పిపోయేటువంటి వ్యవహారము ఉన్నది. ఆఫీసర్లలో ఏవో కోరికలు ఉంటాయి కదా, మరి ఎన్నో రకాల యోగాలు ఉంటాయి. అవన్నీ వస్తాయిలే అనేటువంటి ఆలోచన కాస్త తగ్గుతుంది. ఏది ఏమైనా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం మిశ్రమ ఫలితాల యోగముగా ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు. ప్రయత్నాలు అనేటువంటివి కాకుండా ఒకరిని అడిగి తెలుసుకొని ముందుకు వెళితే చాలా బాగుంటుంది. మంచి మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళను అడిగి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయములో మాత్రం విజయము సాధిస్తారు. ఎప్పటి నుంచో కాని పనులు కూడా పూర్తి అయి ఒక కొలిక్కి వచ్చి ఆ ఫలాలను మీరు తినడం జరుగుతుంది గాక. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిల్లో విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది, ఇబ్బంది లేదు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటిది అనూహ్యముగా మనసులో పడి వెళతారు. తప్పకుండా శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో మీ యొక్క కీలక భూమిక పోషించి మేలు చేసే విధముగా మీరు ఉండబోతారు. స్థిరత్వము అనేటువంటిది ఈ సంవత్సరము చాలా బాగా చేసుకోగలుగుతారు మీరు. విద్యార్థులకు చాలా బాగా శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి వలన కొంచెం మీ మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. చదువుదాం అనుకుంటారు, చదువుకోబుద్ధి కాదు. ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళబుద్ధి కాదు. అక్కడ కూర్చున్నా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనస్సులో. అందువలన ఏది చెయ్యలేక చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును, మేలు జరుగుతుంది. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఉన్నటువంటి పదవులకు ఇబ్బంది కలిగే పరిస్థితి. మీరేదో ఎవరినో రికమెండ్ చేద్దాము అని పోతే మీ పదవికే గండం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు. ఇక సినిమా రంగములోను టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు గాని అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి పారితోషికం తక్కువగా రావటము, కొన్ని ఇబ్బందులు జరగవచ్చును. కొన్ని స్థాన చలనాలు అనేటువంటివి ఉన్నాయి. అనూహ్యంగా స్థాన చలనం అనేటువంటిది కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.